బిర్యానీ అంటే అందరికీ ఫేవరెట్. అయితే ఎప్పుడు చికెన్, మటనే కాకుండా ఈసారి వెజ్‌తో ట్రై చేద్దాం. మంచి ప్రోటీన్స్ అందిస్తూనే నోరూరించే మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ చేసుకోవడం కోసం నేనైతే 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఈ బాస్మతి రైస్‌ని శుభ్రంగా 1, 2 సార్లు వాష్ చేసుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఈ బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ చేసుకోవాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్యారెట్, క్యాప్సికమ్, లవంగాలు, ఇలైచి, చెక్క, షాజీరా, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు. ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ యాడ్ చేయండి. వాటర్ కొలత ఏమీ లేదండి, ఎక్కువగా ఉన్నా నో ప్రాబ్లం. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ బిర్యానీ దినుసులు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేయండి. షాజీరా వేయటం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని కూడా యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయటం వల్ల రైస్ ఉడికేటప్పుడు విడివిడిగా ఉడుకుతుంది, చక్కగా ఉంటుంది. ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి నీరు మసలనివ్వండి. ఇలా మసులుతున్న సమయంలోనే రైస్ అంతా కూడా ఇందులో యాడ్ చేయండి. ఇందులోనే మీకు కావాలి అనుకుంటే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఎటువంటి సాల్ట్‌ని యాడ్ చేయలేదు. ఇలా రైస్ అంతా కూడా 60-70% ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. పక్కనే ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని అందులో వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టి ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యితో చేస్తేనే ఈ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లమ్. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసి లైట్‌గా వేయించండి. ఇందులోనే 2 లేదా 3 గ్రీన్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. క్యారెట్ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే క్యారెట్ ముందుగానే వేసి వేయించండి. ఇలా వేయిస్తేనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. క్యారెట్ కూడా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. ఇలా క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేయండి. క్యాప్సికమ్ ముందుగానే వేసినట్టయితే క్యారెట్‌తో పాటు సాఫ్ట్‌గా మెత్తగా గుజ్జు గుజ్జుగా ఉడికిపోతుంది కాబట్టి క్యారెట్ సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత మాత్రమే క్యాప్సికమ్‌ని యాడ్ చేయండి. క్యాప్సికమ్ వేసిన వెంటనే ఫ్రై అయిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇందులో ఆలుగడ్డను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలుగడ్డను యాడ్ చేయలేదు. ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ రైస్‌లో వేయలే కాబట్టి అంతా కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూసారు కదా! ఒక పక్కన రైస్ కూడా ఉడుకుతుంది. రైస్ అంతా కూడా 60-70% సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా వేయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవంతా తాలింపులో కలిసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని యాడ్ చేసుకున్నాను. చాలామంది ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని రైస్ ఉడుకుతున్న సమయంలోనే వేస్తూ ఉంటారు. అలా చేసినా ఓకే, లేదంటే ఇలా వేసినా ఓకే. ఎలా చేసుకున్నా సరే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అప్పటికప్పుడు గ్రైండ్ చేసి వేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ అంతా కూడా ఒక స్ట్రెయినర్ సహాయంతోటి రైస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. రైస్‌లో వాటర్ రాకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఇందులో యాడ్ చేయండి. చూసారు కదా! ఆల్రెడీ 60-70% రైస్ అంతా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. మనం ఆయిల్ వేయటం వల్ల రైస్ చూసారా విడివిడిగా ఎలా వస్తుందో? ఎప్పుడైనా సరే బిర్యానీ రైస్ వండుతున్నట్టయితే బిర్యానీ రైస్‌లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసినట్టయితే చూసారు కదా! విడివిడిగా పొడి పొడిలాడుతూ రైస్ ఎంత చక్కగా ఉందో. ఇలా ఉన్నట్టయితే బిర్యానీ రైస్ ఎంత తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది. ఇలా ఈ బాస్మతి రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక్కసారి మాత్రమే మిక్స్ చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలానే మిక్స్ చేశారంటే రైస్ అంతా కూడా
విరిగిపోతుంది. కాబట్టి ఒకసారి చక్కగా స్ప్రెడ్ చేసి అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని స్టవ్‌ని ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచి మాత్రమే ఉడికించండి. లేదంటే మాడిపోతుంది. చూసారు కదా! మన మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ రైస్ ఆల్రెడీ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా రెడీ అయిన తర్వాత గార్నిష్ చేయడం కోసం కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్‌గా కావాలి అనుకుంటే ఇందులో పైనే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా! కేవలం 15 నిమిషాల్లోనే చాలా క్విక్‌గా, ఈజీగా, సింపుల్‌గా ఎలా రెడీ అయిందో మన మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ.